ఎంత బాగుంది ఈ రాజ్యం. సస్యశ్యామలంగా ఎంత అద్భుతంగా ఉంది ఈ రాజ్యం. ఓహో, ఆహా, గురుగారు గురుగారు, ఇక్కడ మనకు భిక్షకి ఏమాత్రం లోటు లేనట్టుంది గురుగారు. నాకు కూడా అలానే అనిపిస్తుంది గోవర్ధన. నాయనా, రాజ్యంలోకి వెళ్ళి మనకు కావాల్సిన భిక్ష ఏర్పాట్లన్నీ చూడు. అలాగే గురుగారు. సీతారాం 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 జయ సీతారాం. ఒసే గంగా, నీకెన్నిసార్లు చెప్పానే నా చెట్టుకాయ నాదని? నీకెన్నిసార్లు చెప్పానే ఇది నా స్థలం, నా స్థలంలో పడ్డ కాయ నా కాయే. అబ్బో, నీ స్థలం అంట. నా భూమి ఇది నా భూమి అనుకుని అప్పుడు చూడు, నా చెట్టుకాయ నాది. ఇటీ ఇవ్వను బా, ఇది నా స్థలం, ఇది నా కాయ, నేను ఇవ్వను. ఇదిగో గంగా చెప్తున్నా, మర్యాదకి ఇస్తావా ఇవ్వవా? ఇవ్వను. ఇవ్వకపోతే మా ఇంటి ఆయన పిలిస్తే ఏమనుకుంటున్నావు? అబ్బా పించుకో, నీకే ఉన్నాడా ఇంటి ఆయన మాట్లాడా? ఏమయ్యా ఇలా రా. ఏమయ్యా ఎన్నిసార్లు చెప్పాలరా ఈ కాయ మాదనే? నీకెన్నిసార్లు చెప్పాలరా ఈ కాయ మాదనే? నిన్ను నరికేస్తాను. నీ పేగుల నుంచి మెల్ల వేసుకుంటారా? నీ రక్తం తాగుతారా? నీ మోకాల నుంచి మీ చేతిలో పెడతారా? ముక్కలు ముక్కలు వేస్తారా? నిన్ను వదలరాదే. కాయ మాదిరా, కాయ మాదిరా, కాయ మాదిరా, కాయ మాదే. ఆపడమ్మా. ఏమైంది బావా? ఇప్పుడు భూమి మంది, చెట్టు మంది, కాయ కూడా మంది, వాడదంటాడు ఎందుకు బాబా? ఏంటన్నా? అన్నా కాయ వాళ్ళంటున్నారు, చెట్టు వాళ్ళంటున్నారు. ఆ కాయ వచ్చి మా స్థలంలో పడ్డది. అట్లాంటప్పుడు మాయ కదా. పెద్ద సమస్య వచ్చింది. స్థలం నీది, అవును, చెట్టు మంది, కాయ మంది, వాళ్ళ స్థలంలో పడింది. అప్పుడు కాయ వాళ్ళదే కదా బావా? వాడి చెట్టు అవుతుంది బావా. ఎలా కాదు బావా నీకు? కాయ మాదిరా, కాయ మాది. నువ్వు నన్ను పెట్టుకో, నువ్వు నన్ను పెట్టుకోయా. నువ్వు లాగు 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 లాగు, నన్ను లాగే, నన్ను లాగి ఇంకా. చెప్పమ్మా. అయ్యా, మా ఇంటి దగ్గర చెట్టు ఉంది, ఆ చెట్టు కాయ కాసింది. కాసింది చెప్పమ్మా. ఇది నా స్థలం, నా స్థలంలో కాయ పడింది. ఈ పరిపాలన వచ్చింది నాది అంటదేంటి? చెట్టు అక్కడ ఉంది, కాయ వచ్చి ఏడబడింది. కాయ మీది కాదు, మీది కాదు, నాది. ఈ సమస్యకు పరిష్కారం మన రాజుగారు తీరుస్తారు. ఏ కాయదా ఏం పోతున్నారు అసలు? రాజా రాజా మాట్లాడ రాజా గంభీర తిమ్మిర దేశపు తిక్కల మహారాజు విచ్చేస్తున్నారు. హో రాజాది రాజా రాజా మాట్లాడ రాజా గంభీర తిమ్మిర దేశపు తిక్కల మహారాజు విచ్చేస్తున్నారు. హో తప్పేం లేదు మహారాజా. మహారాజు గారు ఏడే ఉన్నారు కదా, మీ సమస్య ఉంటే ఆయనకి వివరించండి. మహారాజా ఇక్కడికి ఎందుకు వచ్చావు? మన రాజుగారు మన సమస్యను పరిష్కరిస్తారని చెప్పండి. మహారాజా మీరే మా న్యాయ
మేము ఎలాగైనా తీర్చాలి మహారాజా. న్యాయమా? న్యాయం చేయడంలో నన్ను మించిన వాడు ఎవడూ లేరు. మీ సమస్య ఏమిటో చెప్పండి. మహారాజా 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 ఆగవయ్యా, నీకేం తెలుసు? నేను చెప్తాను కదా, ఊరుకో. మహారాజా, మా ఇంటి దగ్గర చెట్టు ఉందయ్యా. ఆ చెట్టు మా ఇంట్లోనే ఉందయ్యా. దాని చిన్నప్పటి నుంచి నీళ్లు పోసి పెంచి పెద్ద చేసిన నాకు ఆ చెట్టు కాయ మీద హక్కు ఉంటుందయ్యా. అది నాదే కదయ్యా. అది ఎలా అవుతుంది మహారాజా? ఆ కాయ మా స్థలంలో ఉంది. అవును, అది మా స్థలం. ఇది నీళ్లు పోసి పెంచిన పాలు పోసి పెంచిన ఆ చెట్టు అలా పెరిగి ఇలా నా భూమిలో వాలి కాయేసింది. అప్పుడు ఆ కాయ నాదేగా. ఆ, మహారాజా. వాళ్ళదా? మహారాజా. ఇంతకీ కాయ ఎక్కడ? రాజా కాయ ఆ, ఈ కాయలోని నీళ్లు మాదే మాదే మహారాజా. మాదే మాదే మహారాజా. మహారాజా 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 ఈ కాయలోని కొబ్బరి మాదే మాదే మహారాజా. మాదే మహారాజా. అది కూడా నాదే. అయ్యో మహారాజా మహారాజా. ఈ కొబ్బరి పట్టుకోవు. ఇప్పుడు తీర్పు. ఈ మిగిలిన పీచు మీకు, ఈ మిగిలిన టెంక మీకు. అరే నాకు మహారాజు గారిని నాకు అంటావా? వెళ్ళు, మహారాజా పద, మహారాజా. పద. మహారాజా రాజ్యంలో సరళీకృతమైన ఆర్థిక విధానాలు ఎలా ఉన్నాయి? ఆహా మహా అద్భుతంగానున్నవి. రూపాయికే వెండి, రూపాయికే బంగారము, రూపాయికే వజ్రము వెండి. ఆహా ఇంతటి సరళీకృతమైన ఆర్థిక విధానాలు మరి ఏ దేశంలోనైనా ఉండునా? మీరు మాకు మహారాజు కావడం మేము చేసుకున్న కర్మ, మేము చేసుకున్న అదృష్టం మహారాజా. చాలు చాలు, పొగిడింది చాలు. ఈ కొబ్బరి తీసుకెళ్ళి బాగా నూరించి పచ్చడి చేయించు. చిత్తం మహారాజా. కోవా కోవా మిఠాయి, పాలకోవా. మధ్యల మారేడు వడ్డంకి ఆలుగడ్డ గుంటూరు గోంగూర బుద్ధి నేర్పేకాయ బెండకాయ అన్ని తాజా కూరగాయలండి రారండి హాయ్. ఆ కూర కొందామా ఈ కూర
కబాబ్ కబాబ్ చికెన్ కబాబ్ 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 చికెన్ కబాబ్ సేరు కబాబ్ దమిడీకే బాబ్ సేరు కబాబ్ దమిడీకే బాబ్ ఒక్కసారి తింటే బాబు మరిచిపోరు మీరు బాబు ఒక్కసారి తింటే బాబు మరిచిపోరు మీరు బాబు కబాబ్ కబాబ్ చికెన్ కబాబ్ 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 చికెన్ కబాబ్ కబాబ్ నీ ఒంట్లో ఉన్నదా రోగం మా దగ్గరున్నది వైద్యం నీ ఒంట్లో ఉన్నదా రోగం మా దగ్గరున్నది వైద్యం పోలీసోడు తిన్నాడండి కొండ మూలికని పోలీసోడు తిన్నాడండి కొండ మూలికని లాఠీ పట్టి లా అండ్ ఆర్డర్ లాఠీ పట్టి లా అండ్ ఆర్డర్ తిప్పే తీసాడే నీ ఒంట్లో ఉన్నదా రోగం మా దగ్గర ఉన్నది వైద్యం నీ ఒంట్లో ఉన్నదా రోగం మా దగ్గర ఉన్నది వైద్యం చికమక రాజు వాడాడండి మగతిక తైలాన్ని చికమక రాజు వాడాడండి మగతిక తైలాన్ని కటకట దేశపు రాజే అయ్యి కటకట దేశపు రాజే అయ్యి చిటపటలాడాడే నీ ఒంట్లో ఉన్నదా రోగం మా దగ్గర ఉన్నది వైద్యం నీ ఒంట్లో ఉన్నదా రోగం మా దగ్గర ఉన్నది వైద్యం నీ ఒంట్లో ఉన్నదా రోగం మా దగ్గర ఉన్నది వైద్యం చేపలు ఒక్క షేరు రూపాయి మాత్రమే. ఏమి రాజ్యం ఏమి కొన్నారు రూపాయేనా? అవురయ్యా మా రాజ్యంలో వంకాయలు బెండకాయలు నీతి నిజాయితీ ఆఖరికి చావు కూడా రూపాయే. చావద్దులే బాబు. బాబు బాబు ఇలా ఇదిగో అమ్మా 8 రూపాయలు తీసుకొని 8 షేర్లు మిఠాయి ఇవ్వు. బాబు ఇలా రా బాబు అయ్యా, అయ్యా, ఆ, రూపాయి, అయ్యా, 2 షేర్లు అయ్యా, రూపాయి. రూపాయికి 2 ఇస్తా బాబు. అయ్యా ఇదిగో బాబు ఇలా రా. అయ్యా ఇంతకీ ఈ రాజ్యం పేరేంటి? మీ రాజెవరు? తిమ్మిరి దేశం తిక్కల దేశం రూపాయికే బెల్లం. తిమ్మిరి రాజ్యం తిక్కల రాజా. రూపాయికి అల్లం రూపాయికే బెల్లమా? తిమ్మిరి దేశం తిక్కల రాజు రూపాయి బెల్లం రూపాయి తిమ్మిరి దేశం తిక్కల రాజు రూపాయి అల్లం రూపాయి బెల్లం. ఏంట్రా గోవర్ధన, ఏంటంత ఆనందంగా ఉన్నావు? మనకి భిక్ష దొరికిందా? మన అదృష్టం గురించి ఏం చెప్పమంటారు గురుగారు? ఏంటి 8 షేర్ల మిఠాయి తెచ్చాను. 8 షేర్ల మిఠాయి తెచ్చావా? నిజమా ఇది? అరే నిజంగా 8 షేర్ల మిఠాయి తెచ్చావు కదరా? ఇంత ధర్మం చేసిన ఆ ధర్మాత్ముడు ఎవరు నాయనా? ఆ దేవుడి దయ వల్ల నాకు 8 రూపాయల భిక్ష దొరికింది. దాంతో 8 షేర్ల మిఠాయి తెచ్చాను. 8 రూపాయల భిక్షకి 8 షేర్ల మిఠాయి తెచ్చావా? నాయనా గోవర్ధన, ఈ రాజ్యం పేరేంటి? ఈ రాజానికి రాజు ఎవరు? తిమ్మిరి దేశం
తిక్కల రాజు రూపాయికి అల్లం రూపాయికి బెల్లం. ఏంటి తిమ్మిరి దేశం తిక్కల రాజా? రూపాయికి అల్లము రూపాయికి బెల్లమా? నాయనా ఏదో తేడాగా ఉంది. మనకి 1000 షేర్లు మిఠాయి ఇచ్చడం అనుకుంటున్నా ఆయన. మనం వెళ్తాం పద. గురుగారు, ఈ ప్రపంచంలో ఇలాంటి రాజ్యం ఎక్కడ వెతికినా దొరకదు. మీరు అనుమతిస్తే నేను ఇక్కడే ఉంటా. ఒరే నువ్వు ఆపదలో ఎదుర్కొంటావురా, నేను చెప్పిన మాట విను. మీరుండగా నాకు ఎటువంటి ఆపద రాదు గురుగారు. మళ్ళీ అడుగుతున్నా, నేను ఇక్కడే ఉంటా. ఒరే మూర్ఖుడా, నీ కర్మ నీ రాతను ఎవరు మార్చలేరు. నేను వెళ్తున్నాను. గురుగారు గురుగారు ఒరే గోవర్ధన ఇలా రా. నీకు ఏ ఆపద వచ్చినా నన్ను తలుచుకో, నేను వస్తాను. దీర్ఘాయుష్మాన్ భవ. ఇదిగో బాబు అట్టిపల్లి. పుట్టుక్కు సర సర డుబుక్కు మే, పుట్టుక్కు సర సర డుబుక్కు మే, పుట్టుక్కు సర సర డుబుక్కు మే మే మే. డుబుక్కు మే. పుట్టుక్కు సర సర డుబుక్కు మే మే మే. పుట్టుక్కు సర సర డుబుక్కు మే. పుట్టుక్కు సర సర డుబుక్కు మే. మహారాజా మీరు నాకు న్యాయం చేయాలి. మీరు తప్ప నాకు ఇంకెవరు లేరు మహారాజా. మహారాజా నీ న్యాయానికి డోకా లేదు. నాకు తెలిసిన న్యాయం ఆ యమలోకంలో యముడికి కూడా తెలీదు. నీ సమస్య ఏమిటో చెప్పుము. మహారాజా ఆ ధనరాజు గారి గోడ కూలి నా మేక మీద పడి చచ్చిపోయింది మహారాజా. మే, మే. నువ్వు నోర్మోయ్. మంత్రి మహారాజా. వెంటనే వెళ్ళి ఆ గోడని తీసుకురమ్ము. చిత్తం మహారాజా. మహారాజా ఆ, కూలిన గోడను ఎలా తీసుకురాగలను? అమ్మో నా మేక నా మేక. నువ్వు నోర్మోయ్. మంత్రి నువ్వు వెంటనే వెళ్ళి ఆ గోడ అమ్మనో నాన్ననో చెల్లినో అక్కనో ఎవరినో ఒకరిని జుట్టు పట్టుకొని లాక్కొని రమ్ము. వెళ్ళుము. చిత్తం మహారాజా. మహారాజు గారు చెప్పేస్తున్నారు. మహారాజు గారు చెప్పేస్తున్నారు. మహారాజు గారు చెప్పేస్తున్నారు. ఒరేయ్ ఎవర్రా నిన్ను చంపింది? ఒరేయ్ ధనరాజు గారు, దీని తోక. తోక కాదు ప్రభు, మేక మేక. అదే మేక. మహారాజా ఇందులో నా తప్పే ఉన్నది. అయినా గోడ కూలితే యజమాని తప్పే ఎలా అవుతుంది మహారాజా? చెప్పండి మహారాజా చెప్పండి. ధర్మ ప్రభువులు ఈ తప్పంతా గోడ కట్టిన మేస్త్రిది. అంత అందంగా కట్టాడు మరి కూలిపోయాలా? చెప్పండి మహారాజా, తప్పేం లేదు మహారాజా. మంత్రి వెంటనే వెళ్ళి ఆ మేస్త్రి పిలక పట్టుకొని ఈడ్చుకుని రమ్ము. చిత్తం మహారాజా. లేరా. మే. ఛీ, మహారాజా మహారాజా మహారాజా. ఒరేయ్ మేస్త్రి ఎలా చచ్చిందిరా దీని దీని దీని? మేక, అదే మేక మేక. అయ్యో మహారాజా, ఇందులో నా తప్పేమీ లేదు మహారాజా. అసలే నాకు 5 పిల్లలు, 12 మంది పిల్లలు మహారాజా. ఆ బట్టీలో తెచ్చిన సున్నం అలాంటిది మహారాజా. అసలే నా కుటుంబంలో నా పెద్ద కూతురికి తల నిండా పేర్లు, చిన్న కొడుక్కి ఒకటే విరోచనాలు. మీరు శిక్షిస్తే ఆ బట్టి దాన్ని శిక్షించండి మహారాజా. మహారాజా మా అబ్బకి కడుపులో క్యాన్సర్ గడ్డ, మా నాన్నకి కుష్ఠరోగం మహారాజా. నన్ను వదిలేండి మహారాజా. ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ వీడి కుటుంబంలోనే ఉంది. మంత్రి వీడిని వదిలేవు. ఆ బట్టి దానిని తీసుకురాము. ఏ బట్టి దానా? వసే చిట్టిదానా. అది బట్టి. అదే బట్టిదానా. నువ్వు చేసిన పనికి నా గోడ చచ్చిందే. మహారాజా వాడి గోడ కూలి నా మేక చచ్చిందయ్యా. అదే
అదే దీని మేక చచ్చింది. మహారాజా నాకేం తెలీదు. నేను ఆ గోడ కట్టడానికి సున్నం, ఇసుక, కంకర మాత్రమే ఇచ్చాను మహాప్రభు. ఆ కూలి నీళ్ళు ఎక్కువ పోసేసిందయ్యా. నన్ను వదిలేండయ్యా. మంత్రి వెంటనే వెళ్ళి ఆ కూలీని పట్టుకురమ్ము. చిత్తం మహారాజా. ఓసై చిట్టిదానా, వదలవే. ఏయ్, ఛీ, వదలవే. మహారాజా, తరతరాలుగా యుగాలుగా మా కూలీలను తొక్కేస్తున్నారు. మా కూలీలంటే మీకెందుకంత చులకన? ఇందులో నా తప్పు ఏమీ లేదు. ఆ కసాయి వాడే తోలు తెత్తిని అంత పెద్దదిగా కుట్టాడు. దాని నిండా నీళ్లు తెచ్చి సున్నంలో కలిపాను. దానికే నన్ను పట్టుకొస్తారు. మీకు చేతనైతే, మీరు మహారాజా అయితే వెళ్ళి ఆ కసాయి గాడిని పట్టుకురండి, చూద్దాం. మంత్రి మహారాజా. కూలీ గారిని ఇంట్లో దింపిరమ్ము. మహారాజా. నన్ను ఎవ్వరు దింపవలసిన అవసరం లేదు. వచ్చిన దారి చూసి నేనే పోతాను. మంత్రి మహారాజా. కసాయిని తీసుకురమ్ము. చిత్తం మహారాజా. ఒరే కసాయి రారా. అరే కసాయి, ఎందుకు కుట్టావురా అంత పెద్ద తోలు తిత్తి? దాని వల్ల ఏం జరిగిందో తెలుసా? దీని గోడ కూలి ఈడి మేక చచ్చిందిరా. మహారాజా, నా మేక చచ్చిందయ్యా. నువ్వు ఊరుకోవే, నువ్వు చెప్పు. మహారాజా, ఇందులో నా తప్పేమి లేదు. నేను తోలు తిత్తి కుట్టే సమయానికి మా కత్వాల్ గారు గుర్రం మీద మహారాజులా వెళ్తుంటే అది చూసి పెద్ద తోలు తిత్తి కుట్టేసి మహారాజా. మంత్రి కసాయిని కోసేయ్. మహారాజా. అదే తీసేయ్. మహారాజా. మంత్రి కొత్వాల్ని కోసేయ్. కొత్వాల్. నువ్వే కొత్వాల్. మహారాజా. ఒరే కొత్వాల్, మహారాజుని నేనుండగా మహారాజులా తయారై గుర్రం మీద వెళ్తావా? దానివల్ల ఏం జరిగిందో తెలుసా? ఇది కూలి. నేను చచ్చాను. మహారాజా, ఈ నగరానికి నేను శాంతి భద్రతల కోసం వెళ్ళాను మహారాజా. ఈ మంత్రి గారే నన్ను పంపించారు మహారాజా. అమ్మా, అలా ఇలా జరిగి నా ప్రాణాల మీదకి వచ్చిందేంటి? అసలు ఏమైందో తెలుసా మహారాజా నీకు? మహారాజా, తప్పంతా వీడిదే మహారాజా. మహారాజు లాగా వీధిలో తిరగడం బట్టే అంతటి ఘోరమైన తప్పిదం జరిగినది. ముందు ఇతనికి శిక్ష విధించండి మహారాజా. మంత్రి, రేపు ఉదయాన్నే వీడికి ఉరి శిక్ష విధించుము. ఇదే నా తీర్పు. మహారాజా. ఇదే నా తీర్పు.
లేచి ఊరు తీసుకుంటూ పద. ఊరెందుకు? అలా అడిగా బాగుంది. ధనరాజు గారి గోడ కూలి తాయారమ్మ గారి మేక చచ్చింది. అయ్యో అవునా? అదే విషయము మా మహారాజు గారికి తెలిసింది. ఆయన తీవ్రంగా ఆలోచించి చించి ఈ కొత్తాలు ఉరిదీయమన్నాడు. కానీ ఆ తాడు కొత్తాలకి సరిపోలేదు. నేను మళ్ళీ మహారాజు గారికి అదే విషయాన్ని చెప్పాను. అప్పుడు మహారాజు గారు ఈ సమస్త రాజ్యం తిరిగి ఈ తాడు ఏ మెడకైతే సరిపోతుందో ఆ మెడనే ఊరి తీయమన్నారు. అది నీకు సరిపోయింది. అందుకే నిన్ను ఊరి తీస్తున్నాం. పద. అయ్యో అయ్యో ఊరా! అయ్యో అయ్యో ఊరా! అయ్యో మహారాజా! గురుగారు! గురుగారు! గురుగారు నన్ను కాపాడండి! గురుగారు! అయ్యో గురుగారు! 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 నన్ను కాపాడండి గురుగారు! ఓతనా ఏమైందిరా? ఉరి తీస్తున్నారు గురుగారు, మీరే కాపాడాలి. నీకెలాంటి ఆపద వస్తుందని ముందే చెప్పాను కదరా, నా మాట విన్నావా? నన్ను క్షమించండి గురుగారు. మూర్ఖుడా! భటులారా, అతన్ని వదలండి. అతనికి అంతిమోపదేశం ఇవ్వాలి. వదలండి, వదలం. లేదంటే మీ ప్రాణాలకే ప్రమాదం. వదలండి. గురుగారు గురుగారు నన్ను కాపాడండి గురుగారు. భయపడు, భయపడు. గురుగారు నేను ఎక్కుతా గురుగారు ఉరి. నేను ఎక్కుతాను రావురి. నన్ను ఉరి తీయండి. నేను ఎక్కుతాను. నన్ను ఉరి తీయండి. నేను ఎక్కుతాను రావురి. గురుగారు నేను ఎక్కుతాను రా. నేను ఉరి తీసుకుంటాను గురుగారు. ఎక్కుతాను రా. లేదు గురుగారు నన్ను ఉరి తీయండి. ఏయ్! నన్ను ఉరి తీయండి. నన్ను ఉరి ఉరి తీయండి. తీయండి రా. నన్ను ఉరి తీయండి. నేను ఎక్కుతాను గురుగారు ఉరి. నన్ను ఉరి తీయండి రా. నన్ను ఉరి తీ- ఏయ్! నన్ను ఉరి తీయండి రా. ఏయ్! రాజుగారు నన్ను ఉరి తీయండి రాజుగారు. తీసేయండి. మహారాజా, నన్ను ఉరితేయండి మహారాజా. లేదు మహారాజా నన్ను ఉరి తీయండి. తీసేయండి. మహారాజా, నన్ను ఉరితేయండి అరే, మహారాజా. ఆపండి. అసలు మిమ్మల్ని ఎందుకు ఉరి తీయాలి? మహారాజా, అది దైవ రహస్యం, ఎవరికి చెప్పకూడదు. రాజుని నేను, నాకు తెలియని దైవ రహస్యమా? అదేంటో మర్యాదగా చెప్పండి, లేదంటే ఉరి శిక్ష వేస్తారు. నన్ను ఉరితేయండి మహారాజా. నన్ను ఉరి తీయండి మహారాజా. నన్ను ఉరితేయండి మహారాజా. నన్ను ఉరి తీయండి మహారాజా. ఆపండి. మర్యాదగా అదేంటో చెప్పండి, లేదంటే ఉరి శిక్ష వెయ్యను. మహారాజా, మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఇది 300 సంవత్సరాలకి ఒక్కరోజు వచ్చే బ్రహ్మదినం. ఈ రోజు ఎవరు చనిపోతారో వాళ్ళు నేరుగా స్వర్గానికి వెళతారు మహారాజా. స్వర్గానికి వెళతారు. స్వర్గానికా? అయితే నన్ను ఉరి తీయండి మహారాజా. నన్ను అయితే ఉరితేయండి ఉరి తీయండి. మహారాజా. నన్ను ఊరి తీయండి నన్ను ఉరితేయండి. మహారాజా. నన్ను ఉరి తీయండి మహారాజా. మహారాజా. నన్ను ఊరి తీయండి మహారాజా. నన్ను ఉరి తీయండి నన్ను మహారాజా. ఉరితేయండి మహారాజా. ఆ ధనరాజు గాడి గోడ కూలి చచ్చింది నా మేక ప్రభు. మే మే నన్నే. అందుకని ఉరి తీయాల్సింది నన్నే. మహారాజా, ఆమె మేక ఎలా చచ్చింది? మా ఇంటి కూడా ఆమె మేక మీద పడ్డ వల్ల చచ్చింది. అప్పుడు ఎవరు ఉరి తీయాలి? నన్ను ఉరి తీయండి. ఒరేయ్! 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 వదలరా. అసలు ఆ గోడ కట్టింది నేను మహారాజా. నా కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నా మహారాజా. నన్ను 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 ఉరి తీయండి మహారాజా. నన్ను ఉరి తీయండి మహారాజా
నన్ను నన్ను మహారాజా. ఏయ్! మహారాజా ఆ, కష్టపడి సున్నంలో నేను నీళ్ళు ఎక్కువ కలిపాను. గోడ నా వల్ల కూలింది. నన్ను గురి తీయండి. మహారాజా మహారాజా నన్ను చంపండి మహారాజా. తప్పుకోండి తప్పుకోండి. ఆశ దోశ అప్పడం వడ. ఈ దేశానికి రాజెవరు? స్వర్గానికి వెళ్ళాల్సిందెవరు? స్వర్గానికి వెళ్ళాల్సింది నేను. నన్ను ఊరి తీయండి, నన్ను ఊరి తీయండి, నన్ను ఊరి తీయండి. పదండి మహారాజును ఊరి తీద్దాం.